హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా. సో ఎగ్ సేమియా చేసుకోవడానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన దాని తర్వాత అయితే లవంగా చెక్క యాడ్ చేసుకున్న దాని తర్వాత ఏమో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన దాని తర్వాత ఏమో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అయితే టొమాటోస్ అండ్ పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా ఏమో ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా కుక్ అయిన దాని తర్వాత ఏమో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని పైన మంచిగా కలుపుకొని అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఏమో పైన లిడ్ పెట్టేసుకొని వదిలేయాలి. 1 మినిట్ తర్వాత అయితే అందులోంచి ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఆయిల్ బయటకు వచ్చిన దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని మంచిగా కొంచెం సేపు ఏమో కలుపుకోవాలి. దాని తర్వాత ఏమో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ కొంచెం ధనియాల పొడి, కొంచెం ఏమో బ్లాక్ పెప్పర్ అండ్ కొంచెం ఏమో చికెన్ మసాలా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే కాజు అయితే యాడ్ చేస్తున్నాను. ఇది అయితే ఆప్షనల్, మీకు యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మంచిగా మసాలా ఆనియన్స్ అండ్ టొమాటో పేస్ట్ ఏమో వాటర్లో మంచిగా మిక్స్ అయిపోయేంత వరకు మనం కలుపుకోవాలి. దాని తర్వాత అయితే ఒక లిడ్ పెట్టేసుకోవాలి, వదిలేయాలి. ఆ వాటర్ ఏమో మంచిగా బాయిల్ అయిన దాని తర్వాత అయితే మనం సేమియా యాడ్ చేసుకోవచ్చు. ఇది అయితే హోమ్ మేడ్ సేమియాస్. సో ఇది చాలా టేస్ట్ ఉంటాయి. ఆ సేమియా అండ్ వాటర్ మంచిగా కలుపుకున్న దాని తర్వాత ఏమో మనం ఎగ్స్ అని యాడ్ చేసుకుంటాము. ఇన్ని ఎగ్స్ అని ఏమీ ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ అనమాట. మీకు ఎన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి అని అనుకుంటారో అన్ని ఎగ్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ యాడ్ చేసుకున్న దాని తర్వాత ఏమో పైన ఒక లిడ్ పెట్టేసి ఏమో ఒక 2 మినిట్స్ ఏమో అలా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు పెట్టేయాలి. దాని తర్వాత అయితే ఇలా టర్న్ అవుట్ చేసేయాలి. నేను ఎట్లా అయితే చేస్తున్నానో సో అట్లా టర్న్ అవుట్ చేస్తే ఏమో ఆ ఎగ్స్లో ఉన్న పచ్చివాసన ఏమీ ఉండదు. ఎగ్స్ అనేవి మంచిగా కుక్ అయిపోతాయి. సో ఇంకంతే, సింపుల్ ఎగ్ సేమియా అయితే రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అవసరంగా ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.